Next concept, relation between the sum of two numbers and LCM with HCF. రిలేషన్ బిట్వీన్ ది సమ్ ఆర్ డిఫరెన్స్, ఇక్కడ ఓన్లీ సమ్ ఒకటే కాదు, డిఫరెన్స్ కూడా బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 2 నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. ఏ కామా బి అనే 2 నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. ఏ కామా బి అనే 2 నెంబర్స్ అని ఫర్ ఎగ్జాంపుల్ మనం యాడ్ చేయాలి ఈ నెంబర్స్ని మనం. అయితే ఈ 2 నెంబర్స్ మనం యాడ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫస్ట్ నెంబర్ని నేనేమని రాసుకోవచ్చు అంటే, ఫస్ట్ నెంబర్ని వచ్చేసి హెచ్ ఇంటూ ఎక్స్ అని రాసుకోవచ్చు. అంటే 2 ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తున్నా. నెక్స్ట్ అదే వేళ ఇక్కడ నేను బీని వచ్చేసి హెచ్ ఇంటూ వై అని రాసుకుంటున్నా. అదే సింపుల్గా చెప్పాలంటే 2 ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తున్నా. ఏ బేస్ మీద డివైడ్ చేస్తున్నా అంటే ఫస్ట్ ఈ రెండింటికి ఉండేటువంటి హెచ్సిఎఫ్ ఎంత ఫైండ్ అవుట్ చేస్తున్నా. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ హెచ్సిఎఫ్ వచ్చేసి హెచ్ వచ్చింది అనుకుందాం. హెచ్ వచ్చినప్పుడు అంటే దీన్ని నేను ఏ అనే నెంబర్ నేను హెచ్ ఇంటూ రిమైనింగ్ ఫ్యాక్టర్ కన్వర్ట్ చేసుకున్నా. సేమ్ బీని కూడా హెచ్ ఇంటూ రిమైనింగ్ ఫ్యాక్టర్గా కన్వర్ట్ చేసుకుంటున్నా. అంటే ఒక ఎగ్జాంపుల్ తెలిపోదాం మనకు. డాష్ 15,35 అని 2 నెంబర్స్ ఉన్నాయి నాకు ఇక్కడ. 15,35 అని ఒక 2 నెంబర్స్ ఉన్నాయి నాకు ఇక్కడ. ఫస్ట్ ఏం చేస్తా అంటే నేను ఈ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటా. ఈ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఆఫ్ 15,35 అంటే నాకు ఆ నెంబర్ వచ్చేసి 5 వస్తుంది. నాకు హెచ్సిఎఫ్ అనే నెంబర్ వచ్చేసి 5 వచ్చింది నాకు. ఇది హెచ్సిఎఫ్. అయితే ఇక్కడ నాకు ఫస్ట్ నెంబర్ ఏముంది, ఫస్ట్ నెంబర్ వచ్చేసి 15 ఉంది. అంటే ఇక్కడ నేను ఏమని రాసుకోవాలి, హెచ్ ఇంటూ ఎక్స్ అని రాసుకోవాలి. అంటే నేను ఇక్కడ 5 ఇంటూ 3 అని రాసుకుంటా. ఇదే వేరే నెక్స్ట్ నెంబర్ ఏముంది, 35 ఉంది. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 35 ఉంది. సో 35 ఏమని రాసుకుంటా అంటే హెచ్ ఇంటూ వై అంటే 5 ఇంటూ 7 అని రాసుకుంటా. అయితే ఇక్కడ ఎక్స్ కామా వై వచ్చేసి కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఎక్స్ అండ్ వై వచ్చేసి కోప్రైమ్స్. అంటే మనకి వాటికి ఎటువంటి కారణాంకాలు కామన్గా ఉండవు, ఎటువంటి ఫ్యాక్టర్స్ కూడా కామన్గా ఉండవు, అలా అవుతాయి. అంటే ఏం చేస్తున్నాం మనం, ఈ 2 నెంబర్స్ నుంచి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని సపరేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేశాను, నేను ఎడిషన్ తీసుకుంటా. ఫస్ట్ వచ్చేసి నేను ఎడిషన్ కాదు, ఇంకొక నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం ఉంది. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తా. రిలేషన్ బిట్వీన్ ది సమ్ ఆర్ డిఫరెన్స్ ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసిన, నెక్స్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇది ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి చూస్తాను నేను. ఎల్సిఎం ఆఫ్ 15,35 2 నెంబర్స్ నేను ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాను, నేను 5 తీసుకుంటా. సో 5 3 = 15, 5 7 = 13. 3 and 7 వచ్చేసి ఆల్రెడీ కోప్రైమ్ నెంబర్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది, 5 ఇంటూ 3 ఇంటూ 7 అవుతుంది. 5 ఇంటూ 3 ఇంటూ 7. అయితే మనం హెచ్సిఎఫ్తో దీన్ని కంపేర్ చేసుకుంటే, ఈ ప్రీవియస్ 2 నెంబర్స్ కంపేర్ చేసుకుంటే ఇదేమో హెచ్సిఎఫ్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ 3 అనేది ఫస్ట్ నెంబర్ నుంచి వచ్చింది. నెక్స్ట్ 7 అనేది ఫస్ట్ నెంబర్ నుంచి వచ్చింది. అంటే ఇవి రెండేంటివి, కోప్రైమ్ నెంబర్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్స్. కోప్రైమ్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్స్. అంటే ఇప్పుడు నేను హెచ్సిఎఫ్ ఏమని రాసుకోవచ్చు, హెచ్ ఇంటూ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హెచ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై, కోప్రైమ్ ఆఫ్ 2 నెంబర్స్, ఎక్స్ ఇంటూ వై అని రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సమ్మేషన్ తీసుకుంటే ఈ రెండింటికి నేను సమ్మేషన్ తీసుకుంటా. ఈ రెండింటికి నెక్స్ట్ సమ్మేషన్ తీసుకుంటా. ఇక్కడ సమ్మేషన్ అంటే ఏం చేస్తున్నాం మనం, ఏ ప్లస్ బి తీసుకున్నాం. ఏ ప్లస్ బి అంటే హెచ్ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ వై అవుతుంది. హెచ్ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ వై అవుతుంది. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్లో కామన్ ఏమింది, హెచ్ అనేది కామన్ ఉంది. సో ఇక్కడ నేను హెచ్ని అవుట్ సైడ్ తీసేసుకుంటే, బయట తీసేసుకుంటే అది ఎక్స్ ప్లస్ వై అవుతుంది.
అదే ఇన్ కేస్ నేను డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే, ఇన్ కేస్ నేను డిఫరెన్స్ రాయాలి అనుకుంటే హెచ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై. సో నాకు ఎల్సిఎం అంటే హెచ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై అని ఇచ్చింది. సమ్మేషన్ అంటే హెచ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చింది. డిఫరెన్స్ హెచ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై వచ్చింది. ఇది మనకు ఉండేటువంటి డిఫరెన్స్. సార్ ఇది మనకు ఉండేటువంటి రిలేషన్. సో ఫైనల్గా చిన్న కంక్లూజన్తో క్లోజ్ చేసుకుని దీన్ని మనం ఎక్స్ప్లెనేషన్ని. ఫర్ ఎగ్జాంపుల్, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి వచ్చేసి హెచ్ అనుకుంటే ఎల్సిఎం ఏమవుతుంది? హెచ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై అవుతుంది. నెక్స్ట్ సమ్మేషన్ ఏమవుతుంది? హెచ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై అవుతుంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఏమవుతుంది? హెచ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై అవుతుంది. ఇన్ ద సేమ్ వే మల్టిప్లికేషన్ ఏమవుతుంది? మల్టిప్లికేషన్ ఆల్రెడీ మనకు ఒక ఐడియా ఉంది, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అని. దీనిని చూసుకుంటే హెచ్సిఎఫ్ అంటే హెచ్సిఎఫ్గానే ఉంటుంది. నెక్స్ట్ ఎల్సిఎం అంటే ఏముంది? హెచ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై. హెచ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై అంటే దీని వాల్యూ ఏం కావాలి? హెచ్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ వై అవుతుంది. ఇది మనకు ఉండేటువంటి రిలేషన్. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు క్వశ్చన్ చెక్ చేసుకుందాం. సో క్వశ్చన్ చెక్ చేద్దాం. ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 50. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఏ ప్లస్ బి, టూ నెంబర్స్ అనుకుందాం. దీన్ని ఏమని రాసుకోవచ్చు? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ n టు సమ్ ఆఫ్ కోప్రైమ్స్ ఈజ్ ఈక్వల్ టు ది 50 అండ్ ఎల్సిఎం ఈజ్ 105. ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి, దీన్ని ఏమని రాసుకోవచ్చు? హెచ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ టు కోప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ది 105. ఫైండ్ ద నెంబర్స్ అన్నాడు. ఆ టూ నెంబర్స్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేద్దాం? టూ నెంబర్స్ని డివైడ్ చేసాం. డివైడ్ చేసేటప్పుడు ఏదైతే కామన్గా వస్తుందో అది మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. లేదంటే డివిజన్ మెథడ్లో హెచ్సిఎఫ్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. డివిజన్ మెథడ్, ఈ టూ నెంబర్స్కి డివిజన్ మెథడ్లో హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఎందుకంటే టూ నెంబర్స్ కూడా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ ఉన్న హెచ్ఏ కామన్ కాబట్టి, అంటే మనకి ఏదైతే ఫ్యాక్టర్ కామన్ కాదు అదే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఆ వేలో మనం హెచ్సిఎఫ్ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే డివిజన్ చేసి టూ నెంబర్స్ని డివైడ్ చేసి క్యాన్సిలేషన్ ఏదైతే క్యాన్సిల్ అవుతుందో దాన్ని హెచ్సిఎఫ్గా తీసుకోవచ్చు. అంటే ఒకసారి చూద్దాం దీన్ని మనం. ఎల్సిఎం డివైడ్ విత్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ది, ఫస్ట్ ఇక్కడ ఏముంది? 105 డివైడ్ విత్ 5 ఉంది. ఫస్ట్ ఇక్కడ మనం 5తో క్యాన్సిల్ చేసుకుందాం. ఇక్కడ దేంతో క్యాన్సిల్ చేస్తున్నాం? 5తో క్యాన్సిల్ చేస్తున్నాం. సో 5 10s are 15, 5 2s are 10, 5 1s are 5. ఇక్కడ ఏమొచ్చింది? 21/10 వచ్చింది. ఈ 21/10 అనేది కోప్రైమ్ నెంబర్స్, అంటే క్యాన్సిలేషన్ కావు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇక్కడ ఇదే హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడ ఏదైతే మనకు క్యాన్సిల్ అవుతుందో అదే హెచ్సిఎఫ్. హెచ్ క్యాన్సిల్. రిమైనింగ్ ఏముంది? ఎక్స్ ఇంటూ వై డివైడ్ విత్ ఎక్స్ ప్లస్ వై అన్నది. సో 21 డివైడ్ విత్ 10. అయితే ఇక్కడ మనం 21కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 21కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే, ఎందుకంటే ఎక్స్ ఇంటూ వై చేస్తాం, మనకి ఎక్స్ ఇంటూ వై సపరేట్గా తెలుస్తాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఏమవుతుంది? 1 into 21 అవుతుంది. 1 into 21 అంటే x 1 y 21 అనుకుంటే 21 + 1 ఏమో కావాలి? 22 కావాలి. బట్ ఇక్కడ ఏముంది? మనకి 2 ఉంది. సో అది కాదు. నెక్స్ట్ 3 7, 3 7 21 అవుతుంది. 3 + 7 అవుతుంది, 10 అవుతుంది. అంటే దీనికి ఇది సెట్ అవుతుంది. ఇక్కడ దీనికి సెట్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూని మనం 3 అనుకోవచ్చు. నెక్స్ట్ వై వాల్యూని మనం 7 అనుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి ఏమైంది? జస్ట్ కామన్ కోప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ ఉన్న 2 వాల్యూస్ వచ్చినాయి మనకి. ఇక్కడ 2 వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది నాకు. అంటే ఇప్పుడు ఏం కావాలి? ఏ ఈక్వల్ టు ది హెచ్ ఇంటూ ఎక్స్. హెచ్ అంటే ఏముంది? హెచ్ అంటే 5 ఉంది. సో 5 into 3 అంటే ఇది ఏమొస్తుంది? 15.
15 అవుతుంది. నెక్స్ట్ బి ఈక్వల్ టు ఏం కావాలి, హెచ్ ఇంటూ వై కావాలి. హెచ్ ఇంటూ వై కావాలంటే హెచ్ అంటే ఏముంది ఆల్రెడీ 5 అనేది, 5 ఇంటూ 7 అంటే ఇక్కడ ఇది ఏమవుతుంది 35 అవుతుంది, 35. సో 5, 15 and 35 are the two given values. First given data, LCM of two numbers is 105. LCM of two numbers వచ్చేసి a, b అని తీసుకుందాం. a, b are the two numbers. We have to find those values. So LCM of 2, 5. LCM of 2, 5 అని దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం, ఇక్కడ వీటి కామన్ కోపరైమ్ నెంబర్స్ వచ్చేసి x, y అనుకుంటాం. x, y. నెక్స్ట్ హెచ్సిఎఫ్ వచ్చేసి హెచ్ అనుకుంటాం. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం, హెచ్సిఎఫ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 105 గివెన్ డేటా ప్రకారం. నెక్స్ట్ అండ్ ద డిఫరెన్స్ ఈజ్ అంటే a మైనస్ బి. a మైనస్ బి ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై. h into x minus y is equal to 20. Then find the sum of these two numbers. A plus b value ఎంత ఫైండ్ అవుట్ చేయమంటారు. a plus b అంటే మనం దాన్ని ఏమని రాసుకోవచ్చు, h into x plus y అని కూడా రాసుకోవచ్చు. h into x plus y వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ప్రీవియస్ ఫేమ్లో లాగానే ఫస్ట్ మనం ఈ రెండింటిని డివైడ్ చేసుకుందాం. అంటే ఎల్సిఎం డివైడ్ విత్ డిఫరెన్స్ ఆఫ్ ది టూ నెంబర్స్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్సిఎం అంటే ఏమవుతుంది, హెచ్ ఇంటూ x into y divided with h into x minus y is equal to 105 డివైడ్ విత్ 20 అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే హెచ్సిఎఫ్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ దీంతో క్యాన్సిల్ చేద్దాం, 5తో స్టార్ట్ చేద్దాం. 5తో స్టార్ట్ చేసిన కాబట్టి ఇక్కడ 5 అనేది రాసుకుంటాం. అంటే 5 4 జా 20, 5 2 జా 10, 5 1 జా 5 2 జా 10, కరెక్ట్. 21/4 అనేది కోప్రైమ్ నెంబర్స్ అంటే డివైడ్ కావాలి. డివైడ్ కాబట్టి అవంతే ఉంచుంటే హెచ్సిఎఫ్ ఏమొస్తుంది, 5 అనేది హెచ్సిఎఫ్ అని తెలిసిపోయింది మనకి ఇక్కడ. 5 అనేది హెచ్సిఎఫ్. నెక్స్ట్ ఎక్స్ అండ్ వై ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ హెచ్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ ఇంటూ వై డివైడ్ విత్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 21 డివైడ్ విత్ 4 అవుతుంది. ఇక్కడ ఎక్స్ ఇంటూ వై అంటే ఏం చేద్దాం మనం, ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తే ఎక్స్ ఇంటూ వై కాబట్టి 2 ఫ్యాక్టర్స్గా డివైడ్ చేద్దాం. అంటే ఫస్ట్ ఏం రాసుకోవచ్చు 1 into 21 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి 2తో పోదు 3తో పోతుంది, 3 into 7 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 4తో పోదు, 5తో పోదు, 6తో పోదు, నెక్స్ట్ 7th అంటే రిపీట్ అవుతుంది. సో ఇక్కడ క్లోజ్ చేసుకుందాం. సో ఫ్యాక్టర్స్ ఏమొచ్చింది 1 into 21 వస్తుంది, 3 into 7 వస్తుంది. సో ఇక్కడ ఏది మ్యాచ్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. ఇక్కడ మ్యాచ్ అయ్యేది ఫస్ట్ వచ్చేసి 21 - 1 అంటే ఏమొస్తుంది 20 వస్తుంది. బట్ మనకు కావాల్సింది 4. సో ఇది కాదు. నెక్స్ట్ ఇంకొకసారి చూసుకుంటే 7 - 3 అంటే ఏమొస్తుంది, ఇక్కడ 4 వస్తుంది అంటే మ్యాచ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 7 అవుతుంది, వై ఈక్వల్ టు 4 అవుతుంది. ఇక్కడ మనకి ఏం కావాలి, సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ కావాలి. సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ అంటే ఏమని రాసుకున్నాం మనం, ఇక్కడ మనం హెచ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై అని రాసుకున్నాం. హెచ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై. హెచ్ అంటే ఏమవుతుంది 5 అవుతుంది, 5 into ఎక్స్ ప్లస్ వై అంటే 7 + 4 అవుతుంది, 7 + 4. సో 5 into 11 అంటే ఏమవుతుంది 55 అవుతుంది. 5 into 11 అంటే 55. సెకండ్ సారీ, ఇక్కడ 2 నెంబర్స్ వచ్చేసి ఎక్స్ వాల్యూ 7 అయితే వై వాల్యూ వచ్చేసి 3 అవుతుంది. ఎక్స్ వాల్యూ 7, వై వాల్యూ 3 కాబట్టి నేను ఇక్కడ తీసుకున్నా. సో అంటే ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3 వస్తే ఇక్కడ 3 వస్తుంది. 7 + 3 అంటే 10 అవుతుంది. 10 into 5 అంటే 50 అవుతుంది. సో సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఏమవుతుంది 50 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 నెంబర్స్ డిఫర్ బై 9. 2 నెంబర్స్ డిఫర్ బై 9. 2 నెంబర్స్ వచ్చేసి ఏ, బి అనుకుందాం. 2 నెంబర్స్ వాటికి ఉండే హెచ్సిఎఫ్ వచ్చేసి హెచ్ అనుకుందాం. నెక్స్ట్ 2 నెంబర్స్ నెక్స్ట్ కామన్ ఫ్యాక్టర్స్ కోప్రైమ్ నెంబర్స్ వచ్చేసి ఎక్స్, వై అని తీసుకుందాం. అయితే ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు, డిఫర్ బై 9 అన్నాడు. అంటే ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ మైనస్ బిని ఏమని రాసుకోవచ్చు, హెచ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై అని రాసుకోవచ్చు. హెచ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 9 అండ్ దేర్ ప్రోడక్ట్ ఈస్ 2430. ప్రోడక్ట్ అంటే ఏ ఇంటూ బి. అది దీన్ని ఏమని రాసుకోవచ్చు,
హెచ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై, హెచ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై అని రాసుకోవచ్చు. ఇది ఏమవుతుందంటే 2 4 3 0 అవుతుంది. అయితే 2 నెంబర్స్ సంబంధించి హెచ్సిఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. హెచ్సిఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్. అయితే మనకి 2 నెంబర్స్ని క్యాన్సిలేషన్ చేద్దాం. క్యాన్సిల్ అయ్యేటప్పుడు ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. సో ప్రోడక్ట్ డివైడ్ విత్ డిఫరెన్స్. ప్రోడక్ట్ ఏముంది? హెచ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై, హెచ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఉంది. డివైడ్ విత్ హెచ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై, హెచ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై, దట్ ఈస్ ఈక్వల్ టు ది ప్రోడక్ట్ ఏముంది? 2 4 3 0 డివైడ్ విత్ 9 ఉంది. ఇక్కడ హెచ్సిఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 ఫస్ట్ 3తో చేద్దాం. 3తో చేస్తున్నాం కాబట్టి 3 3 9, 3 8 24, 3 1 3 0 అవుతుంది. నెక్స్ట్ అగైన్ 3తో ట్రై చేద్దాం. అగైన్ 3తో ట్రై చేస్తున్నాం. 3 1 3, 3 2 6, 3 7 21 0. అంటే ఇక్కడ రిజల్ట్ ఏమైంది? కోప్రైమ్ నెంబర్స్ వచ్చేసినాయి. 270/1 అంటే మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఏమైతే లేవు, మనకి కోప్రైమ్ నెంబర్స్ వచ్చేసినాయి. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏం కావాలి? హెచ్సిఎఫ్ 3 ఇంటూ 3 అంటే నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 11,830. సో 2 నెంబర్స్ వచ్చేసి ఏ అండ్ బి అనుకుందాం. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ది 11,830 అవుతుంది. అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈస్ 13. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఏ కామా బి, హెచ్సిఎఫ్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్ వచ్చేసి 13. హౌ మెనీ పేర్స్ ఆఫ్ సచ్ నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్? సో ఎటువంటి నెంబర్స్ ఏంటంటే ఫామ్ చేయొచ్చు, ఫైల్ అవుట్ చేయమంటాడు. అయితే మనం 2 నెంబర్స్ అంటే ఏ కామా బి అని తీసుకున్నాం. 2 నెంబర్స్ అంటే ఏ కామా బి అని తీసుకున్నాం. అంటే మనం దాన్ని ఏని ఏమని రాసుకోవచ్చు? ఏ అండ్ బికి వచ్చేసి 2 హెచ్సిఎఫ్ అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఏ అండ్ బికి హెచ్సిఎఫ్ అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 13x అని రాసుకోవచ్చు. 13x అంటే ఇక్కడ నాకు ఏకి 13 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతాయి, ఎక్స్ అనేది ఇంకో ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ బీని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్లో రాసుకుంటే 13y అవుతుంది. 13y అంటే రెండింటికి కామన్గా 13 అనేది ఫ్యాక్టర్ ఉంది. ఎక్స్ అండ్ వై అయితే కోప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ ఏమన్నాడు? దేర్ ప్రోడక్ట్ అన్నాడు. అంటే ఏ ఇంటూ బి కొట్టుది 11,830 అంటే 13x ఇంటూ 13y, 13x ఇంటూ 13y ఈజ్ ఈక్వల్ టు ది 11,830 ఉంది. అంటే ఇక్కడ 13 తోటి 11,830 క్యాన్సిల్ చేసుకోవాలి. సో ఇక్కడ 13తో డివైడ్ చేసుకుంటున్నా. 13తో 11,830. సో ఫస్ట్ 9తో ట్రై చేస్తా. 9 3 27, 2 ఉంది. 9 మధ్య 9 + 2 11, 9 + 2 11. 8 - 7 అంటే 130 ఉంది. సో నెక్స్ట్ ఏమవుతుంది? 10 ఇంటూ 13 అంటే 130 అవుతుంది. 130 రిమైండర్ వచ్చేసి 0 వచ్చేసింది. అంటే రెండింటి క్యాన్సిల్ చేసుకుంటే 13xy ఈక్వల్ టు ది 910 వచ్చింది. 910 వచ్చింది. నెక్స్ట్ 13 into 7 అంటే 91 అవుతుంది. 13 1s 13 7s 70. ఇప్పుడు x ఇంటూ y ఏమని వచ్చింది? 70 అని వచ్చింది. x ఇంటూ y వచ్చేసి 13 అని వచ్చింది. 70 అని వచ్చింది. అయితే ఇక్కడ x అండ్ y బోత్ కూడా ఇవి రెండు కూడా కోప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. 17 ఒకసారి ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకుందాం. 17 ఫస్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకుంటాం. 70 ఎక్కడెక్కడ వస్తుంది అనేది 1,70 అంటే 1 into 70. నెక్స్ట్ 2 into 35, 2 into 35. నెక్స్ట్ 3లో రాదు, 4లో కూడా రాదు. నెక్స్ట్ 5లో వస్తుంది. 5 1s 5 5 4s 20, 5 into 14. నెక్స్ట్ 6లో రాదు, 7లో వస్తుంది. 7లో వస్తే 7 into 10 అని వస్తుంది. నెక్స్ట్ 8 రాదు, 9 రాదు. నెక్స్ట్ 10 into 70 అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇక్కడ 1 into 70 అనేది కోప్రైమ్ నెంబర్సే. సో ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. 2 and 35 అనేది కూడా కోప్రైమ్ నెంబర్సే. అంటే ఈ రెండింటికి ఎటువంటి
కామన్ ఫ్యాక్టర్స్ లేవు. 2 and 35 కూడా అవుతుంది. 5 and 14 కూడా కోప్రైమ్ నెంబర్స్. 7 and 10 కూడా కోప్రైమ్ నెంబర్స్. అంటే మొత్తం పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? 1, 70, 2, 35, 5, 14, 7, 10 ఉంది. అది ఎక్స్ అండ్ వై అవుతానికి. అది ఒరిజినల్గా నెంబర్స్ కావడానికి అనుకుంటే మాత్రం దీనివల్ల మనం మల్టిప్లై చేసుకోవాలి. ఈ నెంబర్స్కి మనం 13 మల్టిప్లై చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమేమి వస్తాయి? 13, 9, 10. నెక్స్ట్ 26, 13 అంటే 35. సో ఆ విధంగా మనకి నెంబర్స్ అనేవి వస్తాయి. సో ఇన్ కేసు ఎక్స్ అండ్ వైకి పేర్స్ కావాలనుకుంటే 1 and 70, 2 and 35, 5 and 40, 7 and 10 అవుతాయి.